క్రికెట్లో ఏ ఒక్క విభాగంలోనూ అదరగొడితే విజయాలు రావు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ దుమ్ము రేపాల్సిందే. మరీ ముఖ్యంగా మ్యాచ్లు గెలిచేవి క్యాచ్లే. 2024 ప్రపంచ కప్ ఫైనలే దీనికి ఉదాహరణ. సూర్యకుమార్ అందుకున్నది క్యాచ్ కాదు, వరల్డ్ కప్ అన్నది అందరికీ తెలుసు. అందుకే క్యాచ్లు జారవిడిస్తే మ్యాచ్ చేజారన్నట్టే. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్లో టీమిండియా మాత్రం ఫీల్డింగ్లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇంకో మాటలో చెప్పాలంటే చెత్తగా ఉంది. వెస్టిండీస్తో మ్యాచ్లో ఇది స్పష్టంగా కనిపించింది. పలు క్యాచ్లు వదిలేయడం విండీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడింది. బ్యాటింగ్ లో సంజు శాంసన్ చివరి వరకు క్రీజ్లో నిలదొక్కున్నాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ విండీస్ పై భారత్ ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా అది ఫీల్డింగ్ తప్పిదాలే కారణంగా చెప్పేవారు. ఎందుకంటే 4 కీలక మ్యాచ్లు వదిలేశారు. ఈ మ్యాచ్ మాత్రమే కాదు, ఓవరాల్ గా ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఫీల్డింగ్ అత్యంత పేలవంగా ఉంది. క్యాచ్లు అందుకునే అంశంలో సూపర్ 8 స్టేజ్ కు సంబంధించి చివరి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉండగా జింబాబ్వే రెండో స్థానంలోనూ, విండీస్, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లోనూ కొనసాగుతున్నాయి. మనకంటే పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక కూడా మెరుగ్గానే క్యాచ్లు అందుకుంటున్నాయంటే భారత్ ఫీల్డింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఇప్పటిదాకా భారత జట్టు 7 మ్యాచ్ల్లో 13 క్యాచ్లు వదిలేసింది. సూపర్ 8 వరకు వచ్చిన ఏ టీం కూడా ఇన్ని క్యాచ్లు డ్రాప్ చేయలేదు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి ఫీల్డర్లు కూడా క్యాచ్లు అందుకోలేకపోతున్నారు. రిస్కీ క్యాచ్లను అందుకునే ప్రయత్నంలో జార విడిచారంటే పర్వాలేదు, కానీ చేతుల్లోకి వచ్చిన క్యాచ్లను కూడా భారత ఫీల్డర్లు అందుకోలేకపోతున్నారు. వెస్టిండీస్ 195 పరుగుల భారీ స్కోర్ చేసిందంటే దానికి పరోక్షంగా భారత ఫీల్డర్లు కూడా కారణమయ్యారు. క్యాచ్లు వదిలేయడంతోనే బతికిపోయిన హూప్, చేజ్, హోల్డర్ మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్లో భారత్ గెలిచింది కాబట్టి దీనిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అయితే ఇంగ్లాండ్తో కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్కు ముందు ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిన అంశం ఫీల్డింగే. ముఖ్యంగా క్యాచ్లు అందుకోవడంపై ఇంకా దృష్టి సారించాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇంకొక అవకాశం మన ఫీల్డింగ్ ద్వారా వచ్చిందంటే వారిని అడ్డుకోవడం కష్టం. ఇదిలా ఉంటే బ్యాటింగ్లో నిలకడ లేమి కూడా వెంటాడుతోంది. ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లు తడబడుతున్నారు. అటు బౌలింగ్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదు. సెమీఫైనల్ కు ఇంకా 3 రోజుల సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో వీటిపై దృష్టి పెడితే ఇంగ్లాండ్ కు చెక్ పెట్టి ఫైనల్ కు చేరడం పెద్ద కష్టం కాదు.